రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో భాగంగా ఆటో కార్మికులకు 15,000ను వారి ఖాతాలో జమ చేయడం ఆనందంగా ఉందన్నారు. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని టీడీపీ నాయకులు బేద గిరిధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బండి శ్రీనివాసరెడ్డి, పలగాడి శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ శశిరేఖ, అనురాధ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మ్యాక్స్ కాపీలకి వీళ్ళకందరికి కూడా హామీ ఇచ్చిందో అదేవిధంగా ఈరోజు దసరా కానుకగా ప్రతి ఒక్క ఆటో మిత్రులందరికీ కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోనే నేరుగా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా రాష్ట్రం మొత్తం మీద 2,92,000 మందికి సుమారుగా ఈరోజు 435.35 కోట్ల రూపాయలు జమ చేస్తుంటే అందులో భాగంగా ఒక్క మన అల్లూరు మండలంలో 327 మంది ఆటో సోదరులకి 49,05,000 రూపాయలని ఈరోజు నేరుగా వాళ్ళ అకౌంట్లోనే గౌరవనీయులు పెద్దలు మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు వాళ్ళకందరికీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎన్నికల హామీలో ఏదైతే ఇచ్చారో అది ఒక్కటి కూడా నెరవేరుస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో రాబో రోజుల్లో కూడా మిగతా ఎవరన్నా మన ఆటో సోదరులు ఇన్ఎలిజిబుల్ అయ్యి వాళ్ళు ఏదన్నా కొన్ని కారణాల వల్ల వాళ్ళ లిస్టులో పేర్లు రానట్టు వాళ్ళు ఉంటే ఇక్కడ మన ఎంపీడీఓ ఆఫీస్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అక్కడ తీసుకుని వచ్చి వాళ్ళని అవన్నీ వాళ్ళలో ఉండేటువంటి సరి చేసుకుంటే వాళ్ళకి కూడా మళ్ళీ అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసే దాంట్లో ఈ అల్లూరు మండల కూటమి 3 పార్టీల తరఫున పాల్గొన్నటువంటి నాయకులకి అందరికీ అదేవిధంగా మీడియా మిత్రులకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు.